హలో అండి, ఈ వీడియోలో సైన్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్ బిట్స్ అండి. ఇవన్నీ 8th క్లాస్కి సంబంధించినవి. సో ఇక మనం బిట్స్ చూసినట్లయితే ముందుగా మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం మీ ప్రిపరేషన్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ ఫస్ట్ వీడియో 8th క్లాస్కి సంబంధించిన వీడియో ఒకటి ఉంది, అది ప్లేలిస్ట్లో ఉందండి. ఇది వచ్చి సెకండ్ వీడియో అండి, 8th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ బిట్స్ అనమాట. ఇక మనం ఫస్ట్ బిట్ చూసినట్లయితే క్రీస్తు పూర్వం ఏ సంవత్సరం వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు? ఆప్షన్ 1 1000, ఆప్షన్ 2 10,000, ఆప్షన్ 3 5,000, ఆప్షన్ 4 2,500. ఆన్సర్ ఆప్షన్ 2 10,000 సంవత్సరాల వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు. సో ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఇక నెక్స్ట్ బిట్, ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని డాష్ అంటారు? ఆప్షన్ 1 పంట, ఆప్షన్ 2 వ్యవసాయం, ఆప్షన్ 3 సేద్యం, ఆప్షన్ 4 సాగు విధానం. ఆన్సర్ ఆప్షన్ 1 పంట. అంటే ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని పంట అంటారు. కొంచెం మీరు డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలండి. పంట అంటే మనం ఇక్కడ ఏం రాస్తాం, అధిక సంఖ్యలో సాగు వ్యవసాయం అని రాస్తాం, లేదంటే సేద్యం అన్న వ్యవసాయం అన్న ఒకటేనండి. సో అది ఒకటే ఇచ్చాడు, కొంచెం చూసుకోవాలి మీరు ఆప్షన్స్ కూడా. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 పంట అండి. ఇక నెక్స్ట్ బిట్, మన దేశంలో వర్షాకాలం సాధారణంగా ఈ నెలల మధ్యలో ఉంటుంది. ఆప్షన్ 1 అక్టోబర్ టు మార్చ్, ఆప్షన్ 2 ఫిబ్రవరి టు జూన్, ఆప్షన్ 3 జూన్ టు సెప్టెంబర్, ఆప్షన్ 4 సెప్టెంబర్ టు డిసెంబర్. ఆన్సర్ ఆప్షన్ 3 జూన్ టు సెప్టెంబర్. నెక్స్ట్ బిట్, వ్యవసాయ పద్ధతుల్లో మొదటి ప్రక్రియ ఏది? ఆప్షన్ 1 నీటిపారుదల, ఆప్షన్ 2 విత్తనాల నాటడం, ఆప్షన్ 3 ఎరువుల వాడకం, ఆప్షన్ 4 నేలను సిద్ధం చేయడం. ఆన్సర్ ఆప్షన్ 4 నేలను సిద్ధం చేయడం. నెక్స్ట్ బిట్, రైతు మిత్రులుగా సహాయపడేవి? ఆప్షన్ 1 వానపాములు సూక్ష్మజీవులు, ఆప్షన్ 2 శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు, వానపాములు కప్పలు, ఆప్షన్ 3 పాములు సూక్ష్మజీవులు ఎలుకలు, ఆప్షన్ 4 కీటకాలు సూక్ష్మజీవులు. ఆన్సర్ ఆప్షన్ 1 వానపాములు సూక్ష్మజీవులు. రైతు మిత్రులుగా పిలిచేవి ఏంటంటే వానపాములు, అలాగే సూక్ష్మజీవులను కూడా. నెక్స్ట్ బిట్, నేలను వదులుగా చేసే విధానాన్ని ఈ విధంగా పిలుస్తారు? ఆప్షన్ 1 చాలు తీయడం, ఆప్షన్ 2 దున్నడం, ఆప్షన్ 3 చాలు తీయడం దున్నడం, ఆప్షన్ 4 నాటడం. ఆన్సర్ ఆప్షన్ 3 చాలు తీయడం దున్నడం. నేలను వదులు చేయడం అంటే చాలు తీయడం మరియు దున్నడం అనమాట. నెక్స్ట్ బిట్, నాగలిలో ఉండే బలమైన ఇనుపబద్ది ఆకారం? ఆప్షన్ 1 చతుర్భుజం, ఆప్షన్ 2 హృదయాకారం వలయాకారం, ఆప్షన్ 3 త్రికోణాకారం, ఆప్షన్ 4 దీర్ఘ చతురస్కారం. ఆన్సర్ ఆప్షన్ 3 త్రికోణాకారం. సో నాగలి అనేది ఏ విధంగా ఉంటుందండి, త్రికోణంలో ఉంటుంది. నెక్స్ట్ బిట్, కలుపును తీయడానికి నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే సులభమైన పరికరం? ఆప్షన్ 1 నాగలి, ఆప్షన్ 2 తొలిక, ఆప్షన్ 3 విత్తనాల కుర్రు, ఆప్షన్ 4 గడ్డపార. ఆన్సర్ ఆప్షన్ 2 తొలిక. మీరు ఇవి కన్ఫ్యూజ్ అవుతారండి. కలుపును తీయడానికి నేలను గుల్లగా చేయడానికి అయితే తొలిక వాడతారు. అలా కాకుండా ఇందాక బిట్లో నేలను వదులుగా చేసే విధానాన్ని చాలు తీయడం దున్నడం అంటారండి. సో ఇవి మీరు కొంచెం చూసుకోవాలి మళ్ళీ ఒకసారి. ఇక నెక్స్ట్ బిట్, ఎన్పికే ఎరువులు అనగా? ఆప్షన్ 1 నత్రజని పొటాషియం కాల్షియం, ఆప్షన్ 2 నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం, ఆప్షన్ 3 నత్రజని ప్లూటోనియం కాల్షియం, ఆప్షన్ 4 నికెల్ ఫాస్ఫరస్ పొటాషియం. ఆన్సర్ ఎన్పికే అంటే మనకి ఆప్షన్ 2 అండి. నత్రజని, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. మనకి ఎన్పికే అంటే ఏంటంటే నత్రజని ఫాస్ఫరస్ అలాగే పొటాషియం. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. నెక్స్ట్ బిట్, మొక్కలు సుమారు ఎంత శాతం నీటిని కలిగి ఉంటాయి? ఆప్షన్ 1 90%, ఆప్షన్ 2 9%, ఆప్షన్ 3 80%, ఆప్షన్ 4 75%. ఆన్సర్ ఆప్షన్ 1 90%. నెక్స్ట్ బిట్, చెట్లకు తోటలకు
పండ్ల మొక్కలకు ఉత్తమమైన నీటిపారుదల పద్ధతి? ఆప్షన్ 1 తుపర పద్ధతి, ఆప్షన్ 2 స్ప్రింక్లర్ల పద్ధతి, ఆప్షన్ 3 తుపర్లు మరియు స్ప్రింక్లర్ పద్ధతి, ఆప్షన్ 4 బిందు సేద్యం. ఆన్సర్ ఆప్షన్ 4 బిందు సేద్యం. నెక్స్ట్ బిట్, పొలాల్లో కలుపు నాశనానికి వాడే కలుపు నాశిని? ఆప్షన్ 1 4,2E, ఆప్షన్ 2 4,2,4D, ఆప్షన్ 3 2,4D, ఆప్షన్ 4 2,4E. ఆన్సర్ ఆప్షన్ 3 2,4D. నెక్స్ట్ బిట్, చేపల నుండి పొందే కాడ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండే విటమిన్? ఆప్షన్ 1 A, ఆప్షన్ 2 D, ఆప్షన్ 3 E, ఆప్షన్ 4 K. ఆన్సర్ ఆప్షన్ 2 D. అంటే చేప కార్డ్ లివర్లో ఉండేది D అనమాట. కార్డ్ లివర్. సో D, కార్డ్ పలుకుతుంది కదండి, D అలా గుర్తుపెట్టుకోండి. ఇక మనం నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, కౌమార దశ ఎన్ని సంవత్సరాల వయసులో మొదలవుతుంది? ఆప్షన్ 1 12, ఆప్షన్ 2 11 సంవత్సరాలు, ఆప్షన్ 3 14 సంవత్సరాలు, ఆప్షన్ 4 10 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ 2 11 సంవత్సరాల నుంచి కౌమార దశ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ బిట్, స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సుమారు ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుంది? ఆప్షన్ 1 43 నుండి 50 సంవత్సరాలు, ఆప్షన్ 2 45 నుండి 60 సంవత్సరాలు, ఆప్షన్ 3 45 నుండి 55 సంవత్సరాలు, ఆప్షన్ 4 45 నుండి 50 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ 4 45 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ సుమారు ఎన్ని సంవత్సరాల వయసు మాత్రమే ఉంటుందంటే 50 వరకే ఉంటుందండి. నెక్స్ట్, కొంతమందిలో 45 సంవత్సరాలు, కొంతమందికి 50 సంవత్సరాల లోపు ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ బిట్ చూసినట్లయితే, ఎన్ని రోజులకు ఒకసారి స్త్రీ బీజకోశం ఒక అండాన్ని విడుదల చేస్తుంది? ఆప్షన్ 1 20 నుంచి 30 రోజులు, ఆప్షన్ 2 25 నుంచి 30 రోజులు, ఆప్షన్ 3 28 నుంచి 30 రోజులు, ఆప్షన్ 4 30 నుంచి 35 రోజులు. ఆన్సర్ ఆప్షన్ 3 28 నుంచి 30 రోజులు. నెక్స్ట్ బిట్, ఋతుచక్రం ఎన్ని సంవత్సరాల వయసులో ఆగిపోతుంది? ఆప్షన్ 1 45 నుంచి 50 సంవత్సరాలు, ఆప్షన్ 2 40 నుంచి 50 సంవత్సరాలు, ఆప్షన్ 3 48 నుంచి 50 సంవత్సరాలు, ఆప్షన్ 4 30 నుంచి 45 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ 1 45 నుంచి 50 సంవత్సరాలు. ఇందాక క్వశ్చన్లో మన్ని ఏ దశ వరకు జరుగుతుందంటే 45 నుంచి 50 అన్నామంటే, అలాగే ఆగిపోతుంది కూడా అప్పుడే కాబట్టి మనం 45 నుంచి 50 అని చెప్పాలి. సో మనకు ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఈ వీడియోలో కొన్ని బిట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ చూద్దాం. మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికొచ్చి 8th క్లాస్లో 4 లెసన్స్ కంప్లీట్ అయ్యాయండి. రిమైనింగ్ లెసన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దురు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.